హాయ్ అండి అందరికీ. ఈరోజు చేసే రెసిపీ వచ్చేసి సేమియా ఉప్మా అండి. ఒక్కసారి నేను చెప్పిన మెజర్మెంట్స్‌తో ట్రై చేశారంటే ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కూడా చాలా పర్ఫెక్ట్‌గా కుదురుతుందండి. మీరు ఇట్లా ఒకసారి చూసినట్లయితే సేమియా అనేది మెత్తగా కుక్ అయింది. అట్ ద సేమ్ టైం పొడి పొడిగా కూడా వచ్చిందండి. మీరు ఒకసారి నేను చెప్పే మెజర్మెంట్స్‌తో ట్రై చేసి టేస్ట్ చూసారంటే మీరు అసలు ఎంత తింటున్నారో కూడా తెలీదు. అంత బాగుంటుంది. అంత స్మూత్‌గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ముందుగా 2 ఇంచెస్ అల్లం, 4-5 పచ్చిమిరపకాయలు, ఒక మీడియం సైజ్ ఆనియన్, కొంచెం కరివేపాకు తీసుకుని ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలండి. ఉల్లిపాయని ఈ విధంగా సన్నగా పొడవుగా కట్ చేసుకుంటే సేమియా ఉప్మాలో బాగుంటాయండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలండి. నెయ్యి అనేది వేడైనాక మనకు కావాల్సినన్ని జీడిపప్పు వేసుకుని దోరగా వచ్చే వరకు ఫ్రై చేసి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఈ జీడిపప్పుని నేను లాస్ట్లో యాడ్ చేస్తానండి. ఇప్పుడు మిగిలిన నెయ్యిలో మనం 2 కప్పుల సేమియా వేసి ఫ్రై చేసుకోవాలి. నేను ఎలక్ట్రిక్ కుక్కర్లో వచ్చిన గ్లాస్తో 2 గ్లాసుల సేమియా తీసుకున్నాను. మీరు మీకు నచ్చిన మెజర్మెంట్స్తో చేసుకోవచ్చండి. ఫ్లేమ్ని లోలో పెట్టి ఈ విధంగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకుంటే అన్నీ కూడా ఈవెన్గా ఫ్రై అవుతాయి. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్లోకి ఫ్రై అయినాక మనం స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. మనకి ఫ్రైడ్ సేమియా కూడా దొరుకుతాయండి మార్కెట్లో, అవైనా వాడుకోవచ్చు. ఇప్పుడు అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకుని శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు వేసుకుని అవి ఫ్రై అయినాక పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు కూడా ఫ్రై అయినాక లాస్ట్లో ఆనియన్స్ యాడ్ చేసుకోవాలండి. నేను పప్పు దినుసులు యాడ్ చేసిన క్లిప్పింగ్ మిస్ అయిందండి. ఆనియన్స్ అనేవి ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. జస్ట్ కొంచెం ట్రాన్స్పరెంట్ అయితే సరిపోతుంది. ఇప్పుడు 1 గ్లాస్ సేమియాకి 2 గ్లాసుల వాటర్ తీసుకుంటున్నానండి. ఈ వాటర్ ఎక్కువ అవుతాయి అనుకోవద్దండి. ఇట్లా వేసుకుంటేనే సేమియా అనేది మనకి పర్ఫెక్ట్గా కుక్ అవుతుందండి, గట్టిగా లేకుండా. ఇప్పుడు మనకి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకుని వాటర్ని ఈ విధంగా బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ అవుతున్నప్పుడు సాల్ట్ ఒకసారి చెక్ చేసుకోవాలండి. చూసుకుని సాల్ట్ ఏమన్నా సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవాలి. తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాని కూడా యాడ్ చేసి ఒకసారి తిప్పేసుకుని ఒకసారి మంచిగా కలిపేసుకోవాలండి. సేమియాని యాడ్ చేసి ఒకసారి మంచిగా కలిపేసుకుని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు. తర్వాత మూత పెట్టేసుకోవాలండి. నేను ఈ ప్రాసెస్ అంతా కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకున్నానండి. పెద్ద పొయ్యి మీద చేశాను. ఇదిగోండి ఒక మధ్య మధ్యలో తిప్పుతూ ఒక 5 మినిట్స్లో ఈ విధంగా దగ్గరగా వచ్చింది. ఇంకా కొంచెం వాటర్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఒకసారి కలిపేసుకుని మూత పెట్టేసుకుందాం. ఫ్లేమ్ని మీడియంలోనే పెట్టుకోండి. ఇప్పుడు 2-3 మినిట్స్ తర్వాత ఒకసారి చూస్తే వాటర్ అనేవి కంప్లీట్గా అయిపోయాయండి. అదిగోండి వాటర్ అనేవి కంప్లీట్గా అయిపోయాయి. ఇప్పుడు దీనిలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుందామండి. మనం గీ యాడ్ చేసుకోవటం వల్ల సేమియా అనేది మంచిగా పొడి పొడిగా వస్తుందండి. మీకు కావాలంటే ఇంకొంచెం ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే 1 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. నెయ్యి వేసుకుని ఒకసారి కలిపేసుకోవాలండి. కలిపేసుకుని మూత పెట్టేసి మళ్ళీ ఒక 2 మినిట్స్ అలా వదిలేయండి. చూసారా సేమియా పొడి పొడిగానే ఉంది, మంచిగా కుక్ అయింది. ఇదిగోండి ఒక 2 మినిట్స్ తర్వాత ఈ విధంగా ఉందండి. మంచిగా కుక్ అయిపోయింది, పొడి పొడిగా వచ్చింది. నేను ఫైనల్గా జీడిపప్పు యాడ్ చేసుకుని ఒకసారి కలిపేసుకుంటున్నాను. ఈ విధంగా కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసి అలా మూత పెట్టి ఒక 2 నిమిషాలు వదిలేయండి. మీరు చూసినట్లయితే మంచిగా చూసారా అంత పొడి పొడిగా వచ్చేసిందో. అసలు చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ బాగా నచ్చుతుందండి. తినే కొద్దీ తినాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. అంత స్మూత్గా కుక్ అవుద్దండి. అట్ ద సేమ్ టైం పొడి పొడిగా కూడా వస్తుంది. ఈ వాటర్ ఎక్కువ అవుతాయి కదా, మెత్తగా అయిపోద్ది అనుకోవద్దు. కరెక్ట్గా సరిపోతుంది. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్